ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు కృపను బట్టి 2025 సంవత్సరం మొట్టమొదటి పునరుద్ధాన దినంలో మనం ప్రవేశించాము. ఈ పునరుద్ధానపు దీవెనలు ప్రభు మన మీద, మన కుటుంబాల మీద ఉంచాలని ఆశిస్తున్నాను. అటు కృప ప్రభు మీకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ఉండి పలుకుతున్నటువంటి మాటలు. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయను గాక అని దేవుని యొక్క ఆశీర్వచనాన్ని తన మీద మరి పలుకుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ఒక వ్యక్తి తన జీవితంలో ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనపై నిలిచి ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా ఎవరు కూడా మన సొంత ప్రయత్నాలతో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేము. కీర్తనకారుడు 39వ కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే 35వ వచనం, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కట్టడలను నాకు బోధింపము. ఇక్కడ కూడా కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపజేయ, నీ కట్టడలను ఎట్లా నేను గైకొరాలో నాకు బోధించు, నీ కట్టడలను నాకు వివరించు, నీ కట్టడల ప్రకారం జీవించడానికి నాకు నేర్పించు అని ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి తన జీవితంలో ఆశీర్వదించబడాలంటే దేవుని కృప తప్పకుండా కావాలి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను జ్ఞానయుక్తమైన ఒక మాట సామెతల గ్రంథంలో రాశారు. సామెతలు 10:22 మనం చదివితే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం లేకుండా ఎంత కష్టపడినప్పటికీ, ఎంత ప్రయాసపడినప్పటికీ ఆశీర్వాదం ఎక్కువ కాదు అనే సత్యాన్ని ఇక్కడకి మరి భక్తులైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం కలగాలంటే దేవుని కృప మన పైన ఉండాలి, ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి, ఆయన ఒక ముఖకాంతి మన మీద తప్పకుండా ఉండాలి. మరి సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం 22 నుంచి మనం చదువుకుంటే, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనము, మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవింపవలను. ఇశ్రాయేలును ఎలా దీవించాలో దీవించవలసిన విధాన్ని ఇక్కడ దేవుడు మోషేకు యెహోవా దేవుడు తెలియచేస్తున్నాడు. ఎలా దీవించాలంటే 23-24 చదువుకుందాం. మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవింపవలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయను గాక, అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించేదను. స్వయంగా యెహోవా దేవుడు మోషేకు తెలియచేస్తున్నటువంటి విధానం, మీరు ఇశ్రాయేలుని ఈ విధంగా ఆశీర్వదించమని చెప్పి నువ్వు అహరోనుకు చెప్పు, అతని కుమారులకు చెప్పు. ఎలా దీవించాలంటే వారిని యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను కాపాడును గాక అని పలకాలి. రెండవది, యెహోవా తన సన్నిధిని నీకు ప్రకాశింపజేసి కరుణించును గాక అని పలకాలంట. మూడవది, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగుజేయను గాక అని పలకాలంట. ఆ విధంగా పలుకుతూ ఉంటే అప్పుడు నేను ఆ విధంగా పలుకుతున్న నామం పెట్టి ఉచ్చరిస్తూ ఉంటే నేను వారిని ఆశీర్వదిస్తాను అని మరి యెహోవా దేవుడు మోషేకు అహరోనుకు తన కుమారులకు తెలియచేయమని ఇశ్రాయేలును దీవించిన విధానాన్ని తెలియచేశాడు. అదే పద్ధతిని అనుసరించి ఇక్కడ కీర్తనకారుడు 67:2 తను ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మమ్మను కరుణించును గాక, మమ్మను ఆశీర్వదించును గాక, తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక అని ఈ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రకారం ఆయన ఈ విధంగా ఆశీర్వచనాన్ని తన మీద తన కుటుంబం మీద పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఈ మొట్టమొదటి పునరుద్ధాన దినములో, నూతన సంవత్సరంలో ప్రారంభమైనటువంటి పునరుద్ధాన దినంలో మనం కూడా దీవించబడాలంటే ఆయన మనం కరుణించాలి,
ఆయన మనల్ని ఆశీర్వదించాలి. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయాలి. మనం కూడా ఆ విధంగా కోరుకుందాం. ఈ దినం పునరుద్ధానం దినాన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనం కూడా ఇదే విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూద్దాం. ప్రభువా, మమ్మను కరుణించయ్యా, మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయమని మనం దేవుని సన్నిధిలో వేడుకుంటే ఆయన తన ముఖకాంతి మనం ప్రకాశింపచేసి మనల్ని ఆశీర్వదించి కరుణించి దీవించి తన కృపకు, తన దయకు, తన దీవెనలకు, తన ఆశీర్వాదానికి పాత్రులుగా చేస్తాడు. కాబట్టి ఆ విధంగా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలోని వెచ్చంతను అనుభవిద్దాము. దాన్ని మరి దేవుని యొక్క మందిరంలోని సమృద్ధిని అనుభవిద్దాము. ఆయన కుడి చేతిలోని సుఖములు అనుభవిద్దాము. ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వాక్య మేళతో తృప్తిపరచబడదాము. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రభు కృపలో ముందుకు సాగిపోదాము. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ మా ప్రియ ప్రభువ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మా పిల్లలందరినీ పేరు పేరుని దీవించండి. నూతన సంవత్సరంలో మొట్టమొదటి పునరుద్ధాన దినంలో మేము ప్రవేశించాము నాయన. ఈ పునరుద్ధానపు దీవెనలు మా మీద, మా కుటుంబాలపైన, మా సంఘాలపైన మీరు నిన్నారులుగా కుమ్మరించండి. ఇక్కడ కీర్తనాకారుడు ప్రార్థించిన రీతిగా మీరు మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేసి నీ ఆశీర్వాదానికి మమ్మల్ని పాత్రలుగా చేయండి. పునరుద్ధానపు దీవెనలతో మమ్మల్ని నింపండి. నీ వాక్య ప్రకారం జీవించే కృప మాకందరికీ దయచే. దినం మా ప్రియమైనటువంటి వారు చేస్తున్న పనులన్నింటిలో నీ కాపుదల మెండుగా దయచేయండి. వారికి అవసర అక్కర్లని మీ నామంలో తీర్చండి. మరి వారి వెళుతున్న మార్గాల్లో, ప్రయాణాల్లో నీ కాపుదల భద్రత దయచేయమని, ప్రతి వారిపైన నీ పునరుద్ధానపు దీవెనలు క్రమరించమని, ఇది నీవు దీవెనలతో తృప్తిపరిచి ప్రతి వారి నోటిని నవ్వు కలుగు చేసి నీ కృపలో భద్రపరిచి నీ మహిమ కొరకు వాడబడే కృప ప్రతి వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.